దేవునికి ప్రసన్నత, దేవునికి ప్రత్యక్షత, దేవునికి మహాద్భుతమైన తేజస్సు దేవునికి మందిలో మనకు కనిపిస్తాయి. మూడో మనం చూసినట్లయితే కనుక కృతజ్ఞతలు చెల్లించడానికి దేవుడికి మందిరం మనం వెళ్ళవలసిన వారి ఉన్నాం. నాలుగో చూసినట్లయితే కనుక దేవుడు మనల్ని ఆస్వాదించడానికి, మేలు చేయడానికి, దీవించడానికి, అభివృద్ధి పరచడానికి దేవుడు మనం ఏం చేస్తాడంట, వర్ధిల్లింప చేయడానికి కూడా దేవుని యొక్క మందిరం మనకు ఉపయోగపడుతుందని గుర్తించాలి. 92వ కీర్తన 13వ వచనంలో మనం చూసినట్లయితే కనుక యెహోవా మందిరం నాటబడిన వారు అండి, వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుగా రాయబడి ఉంటారు. అంటే దేవుని యొక్క మందిరంలో ఏం జరుగుతుందంట, ఆశీర్వాదము, తర్వాత అభివృద్ధి, అలా చూసినట్లయితే దీవెన, అలాగే వర్ధిల్లడం కూడా దేవుని యొక్క మందిరంలో ఉంటుంది. ఎప్పుడు తెలుసా, దేవుని యొక్క మందిరంలోకి మనం వచ్చి దేవుని యొక్క మందిరంలో నాటబడిన వారు మనం ఉన్నట్లయితే దేవుడు అద్భుతంగా మన జీవితంలో మేలు చేస్తారు,